లోకల్. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఆవిర్భవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అర్తమూరు గ్రామంలో టీడీపీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి అభిమానులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమాన్ని దేశానికి పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని, ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో సంస్కరణలు నేటి ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయన్నారు. కార్యకర్తలే వెన్నుముకగా పెన్షన్ పథకాన్ని 1వ తేదీ ఉదయాన్నే ప్రజలకు చేర్చుతున్న ఘనత చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వానిదన్నారు. ఈ కార్యక్రమంలో తాపేశ్వరం సొసైటీ అధ్యక్షులు పడాల రామకృష్ణారెడ్డి, తాడిబుజ్జిరెడ్డి, చిర్లచంద్రారెడ్డి, చింతాబాబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ డెవలప్మెంట్ ఎంతో చేసుకుంటా అవుతాయి. ఇవాళ మనం సుమారు 3.5 కోట్లతో మన గౌరవ శాసనసభ్యులు ఇచ్చిన అమౌంట్ తో మన గ్రామంలో ఆ డెవలప్మెంట్ పరిగెత్తిస్తా ఉన్నాం. అదే విధంగా చూసుకుంటే సంక్షేమం చూసుకుంటే మీరు అందరూ కూడా మాట్లాడాలి సంక్షేమం గురించి. ఇవాళ కేవలం ఒక పెన్షన్ మన కార్యకర్తల ద్వారా కార్యకర్తలే నాయకుడు, కార్యకర్తే మెయిన్ ఇంపార్టెంట్ అనే ఒక స్లోగన్తో మనం ప్రతి నెల 1వ తారీఖున మనం ఇవాళ మన అర్తమూరు గ్రామంలో మనం దేశం అంతా కాదు, మన రాష్ట్రం అంతా కాదు, మనం చెప్పుకోవాల్సింది మన గ్రామంలో రామారామి ఒక నెలకి మనం 50 లక్షల రూపాయలు కేవలం పెన్షన్ రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మనం ఈ దగ్గర 24 పెన్షన్ కాలంలో అప్పుడే 10 కోట్ల రూపాయలు ఎవరైతే మన అవతాతలకు మనం విషయం ఇంకా ఏ కార్యక్రమాలు కాదు, అన్నదాత సుఖీభావ కానీ, తల్లికి వందనం ఇవన్నీ కాకుండా మొత్తం ఏమీ కాకుండా ఒక పెన్షన్కే మనం ఓన్లీ ఒక పెన్షన్కే ఇవాళ ఇది అంటే రాబోయే కడా రోజుల్లో కూడా మనం ఎంత పెన్షన్ ఇవ్వబోతున్నాం. రామారామి మనం 50 కోట్ల రూపాయలు మనం ఒక అర్తమూరు గ్రామానికి సంక్షేమ కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం. దీన్ని మనం ఎప్పటికప్పుడు మనం ప్రజల్లో తీసుకుని వెళ్ళి, ఎందుకంటే మనం చేసింది చెప్పుకోలేకపోతే ఏదైతే 19లో నష్టపోయామో మనం నష్టపోతాం కాదు, మన భావి తరాలు నష్టపోతాయి. కాబట్టి మనం అన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్ళాలని తెలియజేస్తున్నాం. ఈ రోజున మన పార్టీ ఆవిర్భావం రోజున చక్కగా ఒక సీనియర్ కార్యకర్త అంటే ఇప్పుడు పట్టు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటే గతంలో ఒక సన్మానించుకున్నాం. పార్టీ ఆదేశంలో ఎప్పుడు కూడా పార్టీ మారకుండా, అంటే సీనియర్ కార్యకర్తలు అంటే చాలా మంది సీనియర్స్ ఉంటారు, అలా కాకుండా పట్టు నుంచి ఆది నుంచి ఉన్న వాళ్ళు చూసి చేయమన్నారు. కాబట్టి ఇక్కడ మనం ఏదైతే మన సూర్య గారిని మనం సన్మానించుకోవడం జరిగింది. అంటే ఇదంతా కూడా మనం సన్మానించుకున్నట్టు. అదే రకంగా మన మండపేటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూడా ఒక సీనియర్ కార్యకర్తలు 43 గ్రామాల నుంచి 30 వార్డు నుంచి కూడా సన్మానం చేయబోతా ఉన్నారు. దానికి మన పార్టీ అధ్యక్షుడు మన టైగర్ గారి పేరు మనం ఇచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమం అయిన తర్వాత మన మండపేటలో మేము వెళ్తాం, మీరు అందరూ 12 వాళ్ళండి ఎవరైనా ఖాళీగా ఉంటారండి. అక్కడ ఆయనకు కూడా మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సన్మానం జరగబోతా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో మనం పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు కేక్ కట్ చేసి మనం మిఠాయిలు పంచుకుందాం. ఇప్పుడు కూడా తెలాలి.